కార్మికులందరికీ నమస్కారం. ఈ నెల 26వ తేదీన విజయవాడ కేంద్రంగా రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఆహ్వానిస్తాం. అదేవిధంగా విద్యుత్ సంస్థలోని రెగ్యులర్ సంఘాలు, ట్రేడ్ యూనియన్స్, ఇతర సంస్థలన్నింటినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్తులో మన అరియర్స్ కోసం, సంస్థలో వినియోగం, రెగ్యులరైజేషన్ వంటి ప్రధాన డిమాండ్స్ కోసం కలిసి వచ్చేటువంటి సంఘాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మరో ఉద్యమాలకు, పోరాటాలకు రూపకల్పన చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రేపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి 26వ తారీఖు జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెద్ద ఎత్తున కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి వచ్చి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ కోసం రాబోయే కాలంలో కలిసి పనిచేయడానికి ఇది ఒక వేదికగా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన యూనియన్కి సంబంధించినటువంటి జిల్లా నాయకత్వాలందరూ కూడా రేపు 26 జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశం జయప్రదం కోసం ఆయా జిల్లాల నుంచి కార్మికులందరినీ కూడా విజయవాడకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలి. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 27,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల యొక్క భవిష్యత్తుకు, వాళ్ళ ఉద్యోగ భద్రతకు సంబంధించినటువంటి దిశానిర్దేశం చేసేటువంటి పద్ధతుల్లో మనం నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం. కాబట్టి అందరూ దీన్ని జయప్రదం చేయాలి. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మిక సంఘం, అదేవిధంగా విద్యుత్ సంస్థలో పనిచేసినటువంటి ట్రేడ్ యూనియన్స్ అందరినీ కూడా వ్యక్తిగతంగా కూడా ఆహ్వానిస్తాం. వాళ్ళందరితో కూడా మాట్లాడతాం. వారందరూ కూడా వచ్చి దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.